మంచి టార్గెట్ పట్టుకోండి, కొట్టండి, సివిల్ టార్గెట్ అయినా పర్వాలేదు, ఎక్కడైనా కొట్టండి. అందుకే గుజరాత్ లో డ్రోన్ ఎందుకు వెళ్ళి స్వామ్ వెళ్ళి అన్నారు, అబౌట్ 100 డ్రోన్స్ వెళ్ళి అంటున్నారు. కనుక పైకి ఒప్పుకున్నా సరే, ఒప్పందం వర్బల్ గా ఒప్పుకున్నా సరే, అట్ గ్రౌండ్ లెవెల్లో ఆర్డర్స్ నేను అనుకోవటం ఇచ్చి ఉండొచ్చు. ఏమని మన ఆర్మీ చీఫ్ గారు, బాబు మీ దగ్గర ఉన్నాయి కొన్ని ఫైర్ చేసేది, కానీ నాకు ఈ 2 రోజుల్లో ఎంత తీవ్రంగా ఎక్కడెక్కడ కొట్టగలరో కొట్టేయండి అనేసి ఆర్డర్స్ ఖచ్చితంగా ఇచ్చిండు. ఎందుకంటే మనల్ని ప్రేరేపిస్తాను. కానీ మన వాళ్ళు దాన్ని తిప్పికొడతారు, తిప్పికొడతారు. అవును సార్. అంటే ఇంకొక అంశం రావు గారు, ఇప్పుడు భారత ప్రభుత్వం, భారత సైన్యం వ్యూహం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు లాగానే మనం స్పందించే అవకాశం ఉంటుందా, లేకపోతే వస్తున్నటువంటి డ్రోన్లను తిప్పికొట్టి ఇక్కడ వరకే పరిమితమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే మరికొన్ని దాడులకు పాల్పడేటువంటి ఛాన్స్ ఏమైనా రాత్రికి ఉంటుందా? మనం తిరిగి పాల్పడే దాడులకు ఆర్డర్లు ఇచ్చే ముందు జనరల్, ఎందుకంటే మనకి వాళ్ళకి తేడా ఉంది. వాళ్ళు ఒక టెర్రరిస్ట్ కంట్రీ, మనం ఏంటంటే దేశంలో ప్రపంచంలో మంచి వాళ్ళు, ఒక విలువలు ఉన్నవాళ్ళు, నైతిక విలువలు ఉన్నవాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేసి అందరూ హర్షించదగ్గే గవర్నమెంట్. కనుక అట్లీస్ట్ మనం ఏం చేస్తాం, నేను అనుకోవటం, ఈ హాట్ లైన్ మీద డీజీఎంఓ ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడుకుంటారు. ఏంటయ్యా మీరు ఒప్పుకున్నారు కదా సీజ్ ఫైర్ అని, మరి మీ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. చిన్న చిన్న ఫైరింగ్ అంటే ఏదో అవకతవకలు జరిగి పొరపాటు జరిగి, కానీ డ్రోన్స్ కూడా ఫైర్ చేస్తున్నారంటే దిస్ ఈస్ సర్టన్లీ ప్రీ ప్లాన్ అటాక్. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఆపరేషన్, రైట్? సో ఇలాంటి ప్రీ ప్లాన్డ్ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతారు. కానీ సైడ్ బై సైడ్ ఏంటి, బేసికలీ నేను అనుకోవటం కొంతవరకు ఇంకా మనం పేషెంట్ ఉంటాం, తిరిగి కొడతాం. అంటే వచ్చే అటెంప్ట్స్ అన్ని మాత్రం థ్వాట్ చేసేస్తాం, వాళ్ళని డ్రోన్స్ ని తిప్పికొట్టడం, డిస్ట్రాయ్ చేసేస్తాం, మిసైల్స్ వస్తే డిస్ట్రాయ్ చేస్తాం. కానీ మనం సివిల్ టార్గెట్స్ మాత్రం ఖచ్చితంగా అటెంప్ట్ చేయం. కానీ ఇప్పుడైతే ఇంకా డ్రోన్స్ ఆపకపోతే, 1-2 సార్లు టెలిఫోన్ మీద మాట్లాడిన తర్వాత, హాట్ లైన్ మీద మాట్లాడిన తర్వాత ఏం చేస్తారు, ఆల్రెడీ వీళ్ళు ఊరికే మాటలు సాగిస్తున్నారు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మన మిలిటరీ వాళ్ళకి మోడీ గారికి క్లియర్ గా తగిలిందో, ఆల్రెడీ సేనాధిపతులు ఏం చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ తో, సార్ ప్లీజ్ గివ్ అస్ ఫ్రీ, ఆల్రెడీ ఇంత ముందు స్టేట్మెంట్ ఇచ్చారు మోడీ గారు, ఏమని, ఐ గివ్ యూ ఫ్రీ హ్యాండ్ అని చెప్పారు. రైట్? కానీ ఇప్పుడు ఏంటంటే బాబు రిస్ట్రైన్ అని చెప్పి ఉండొచ్చు మీటింగ్స్ లో, జనరల్లీ ఆల్ రైట్ సీజ్ ఫైర్ ఒప్పుకున్నాం కదా వేచి చూద్దాం అని చెప్తారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో, ఖచ్చితంగా సేనాధిపతులకి ఇంటరాక్షన్, ఎన్ఎస్ఏను, డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరిలో ఆల్రెడీ టెలిఫోన్ టాక్స్ కూడా అయిపోతుంది. ప్రతిసారి మీటింగ్ అవ్వదు, సార్ లుక్ హియర్ వీ హ్యావ్ టు రిటాలియేట్ అనేటోటికి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అంటారు రిటాలియేటింగ్. ఎప్పుడైతే 1-2 ఇలా డ్రోన్స్ ఇది వచ్చినాయో, రైట్, ఖచ్చితంగా మన వాళ్ళు తిరిగి మళ్ళీ మిలిటరీ టార్గెట్స్ పట్టుకుంటారు. ఏదైతే ఇంపార్టెంట్ మిలిటరీ టార్గెట్స్ ఇంకేమైనా ఉన్నాయో, ఎక్కడైతే ఇప్పుడు డ్రోన్ బేస్లు ఉన్నాయి, ఎయిర్ బేస్లు ఉన్నాయి, రైట్, ఇలాంటి ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఈ విండో అంటామే 10th 12th లోపల, ఈ విండోలో వాళ్ళు మాక్సిమం డ్యామేజ్ చేద్దాం వాళ్ళు చూస్తున్నారు. అవును, వాళ్ళు మాక్సిమం డ్యామేజ్ చేస్తున్నారు, అటెంప్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనకి నమ్మకం కుదురుతుందో అప్పుడు మన వాళ్ళు ఖచ్చితంగా తిరిగి రిటాలియేట్ చేస్తారు. ఆ రిటాలియేషన్ ఫియర్ఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ టార్గెట్స్ అన్ని, మిలిటరీ టార్గెట్స్ ని డిస్ట్రాయ్ చేస్తారని ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఎస్ సార్. ఇంకొక అంశం మీరు దగ్గర నుంచి, సో ఈ ఒప్పందానికి లేదా ఈ పరిస్థితికి రావడానికి యుఎస్ కావచ్చు, మరికొన్ని దేశాలు చర్చలు జరిపిన తర్వాత జరిగింది. సో ఈ విషయాన్ని వారి దృష్టికి కూడా తీసుకెళ్తారు, వారి నుంచి కూడా పాకిస్తాన్ని దోషిగా చూపించడం, వారి వైపు నుంచి కూడా ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఇప్పుడు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు క్రెడిట్ తీసుకోవచ్చు, కానీ బేసికల్లీ నాకు తెలిసింది ఏంటంటే పాకిస్తాన్ డీజీఎంఓ ముందు ఊరికే ఫోన్ చేసి చెప్పారు, బాబు మీరు సీజ్ ఫైర్ కావాలనేసి. ఒక్కోసారి కావాలని రూజ్ అంటారు, కావాలని ఏంటంటే డిసెప్షన్ కింద సీజ్ ఫైర్ ఇవ్వండి సార్ అనేసి. తర్వాత ఏమని చెప్తారు, ఇప్పుడు అబద్ధాలు చెప్తారు, నాకు తెలిసిన ప్రాక్టీస్ చెప్తారు. మళ్ళీ డీజీఎంఓ ఫోన్ చేస్తే, లేదు మా చీఫ్ కి చెప్పాను, మా పాక్ చీఫ్ చెప్పాను సీజ్ ఫైర్ చేయాలనేసి, ఒప్పుకున్నాం అనేసి. అనేటప్పటికి చీఫ్ అంటాడు, వాళ్ళతో చెప్పు, నేను అందరిలో కొంతమంది కోర్ కమాండర్స్ నా మాట వెంటలేదు, కొంతమంది లోవర్ లెవెల్ ఎదుగుతున్నారు, వాళ్ళందరికీ నచ్చ చెప్పు, ఎందుకంటే అవకాశాలు పెరిగిపోయి, ఫర్వర్ పెరిగిపోయింది, యుద్ధం చేయాలని కొంతమంది ఎదుగుతున్నారు, కనుక 1-2 అవకతవకలు జరుగుతాయి అన్నట్టుగా ట్విస్ట్ చేసి ఫ్యాక్ట్స్. కానీ యాక్చువల్ గా నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆర్డర్స్ ఇచ్చి ఉంటాడు, నాకు అందులో సందేహం లేదు. కానీ పైకి మాత్రం బహాటంగా ఏం చెప్తాడు, లేదు కొంతమంది మాటలు వింటలేదు, అది ఇది. మిగిలిన పెద్ద దేశాల సంగతి అంటారా,
డొనాల్డ్ ట్రంప్ ఎస్ దే కెన్ ఓన్లీ ఫెసిలిటేట్. ఆఫ్టర్ ఆల్ యుద్ధం చేసేది ఎవరు? మనం వాళ్ళు, రైట్? ఎవరు? పాకిస్తాన్ ఎప్పుడైతే బాబు ఇంకా ఆపండి అనేది, లేకపోతే ఏంటి మనము ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఫస్ట్లీ ఏంటంటే మన ప్రిన్సిపల్ అన్ని రకాలుగా యుద్ధం అనివార్యం అయితే తప్ప మనం చేయం ఫుల్ ఫ్లెడ్జ్ వార్. ఎస్, ఎందుకంటే అది మన దేశానికి అంత ఇది కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు విసిగి వేసారి ఇక్కడికి వచ్చాం. సరే ఇప్పుడు యాక్చువల్ కావాలంటే ఫుల్ వార్కి వెళ్ళొచ్చు, పాకిస్తాన్ బ్రేకప్ చేసేయచ్చు, అండ్ వీ కెన్ టేక్ ఎ ఫైనల్ కాల్ ఆన్ దట్. కానీ ఏంటి మన ప్రపంచంలో మనకున్న స్టాండింగ్ ని బట్టి